6వ రోజు కంప్లీట్ మ్యాన్లో పత్రిజీ కళ్ళు జిగేల్మనే కాంతి మండలం పాలపుంత అంటూ చెప్తున్నారు. ఎప్పుడు గాని జీవితకాల లక్ష్యం ఒకటి ఉండాలి. అందులో భాగంగా సాంవత్సరిక స్థాయి లక్ష్యం, మరి నెలసరి స్థాయి, రోజువారీ లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. ద్రోణాదుల సమక్షంలో విల్లు ఎక్కుపెట్టినప్పుడు పార్థునికి పక్షి కన్నుగుడ్డు తప్ప మరొకటి కనబడనట్లు మనిషికి తన లక్ష్యం తప్ప అన్య ప్రపంచం పట్టరాదు. అలాంటి ధ్యానం ఒక్కటే గమ్యసిద్ధికి మార్గం. ఈ విషయాన్ని గ్రహించి పిరమిడ్ ధ్యానులు కబుర్లతో కాలక్షేపం చేయకుండా సమయాన్ని సద్వినియోగపరుచుకోవాలి. పత్రిసర్లోని గొప్ప సుగుణం ఏ సమయంలోనైనా మూడు తెచ్చుకోగలగటం, అభ్యంగన స్నానం ఆచరించి ఫ్రెష్నెస్తో పని ప్రారంభించగలగడం, మూతి విరుపులు లేకుండా నవ్వుతూ, త్రుళ్ళుతూ, అరుస్తూ, కరుస్తూ, టీవీ చూస్తూ ధ్యానమళ్లకుండా తన పనిని చక్కబెట్టుకునే కార్యశీలి సుభాష్ పత్రిజీ. నిజమే, మూడు కోసం ఎదురు చూస్తూ కూర్చుంటే ఇన్ని కార్యాలు ఎలా సిద్ధించేవి? చేస్తున్న పనిలో విశ్రాంతి నొందగలవాడే మాస్టర్ అని అంటుంటారు. ఆయన పని విధానం ఓ అవధాన కళ. ఒకసారి, సార్ మీరు ఎందుకు ఇలా వంట చేస్తారు, ఇన్ని ప్రోగ్రామ్స్కి తిరిగి వచ్చారంటే, నాకు ఈ వంట చేయటమే రిలాక్సేషన్ అంటారు పత్రిజీ. చెప్పాలంటే మాస్టర్స్, చాలామంది మీరు రెస్ట్ కావాలని కోరుకుంటూ ఉంటాం. అదే బెడ్ రీడ్ అయిన వాళ్ళని చూసినప్పుడు భగవంతుడా రెస్ట్ అని ఎప్పుడు కోరుకోకూడదు అని అనిపిస్తూ ఉంటుంది. రెస్ట్ అనేది చేసే పనిలోనే కోరుకుంటూ ఉంటే నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈవెన్ నన్నైనా అడుగుతూ ఉంటారు, ఇన్ని అసలు పత్రిజీ 6 చేతులతో పనిచేయమన్నారు, దాన్ని మీరు నిరూపిస్తున్నారు, ఎలా మీరు చేయగలుగుతున్నారు ఇన్ని అని అడుగుతూ ఉంటారు. పనిలోనే విశ్రాంతి దొరుకుతుందండి. ఎప్పుడూ కూడా రెస్ట్ అనే మాటని పడుకొని ఉండటం అలాగా ఎప్పుడూ తీసుకోకూడదు. రెస్ట్ కావాలి, అలసిపోతున్నాను అనుకుంటే శరీరం ఏదో ఒక చోటన రోగం వస్తుంది, పడుకోబెడుతుంది. ఆ రోగంతో నొప్పులు పడుతూ పడుకునే కన్నా ఒక సంతోషంతో పనిచేస్తూ ఉంటే ఇంకా మనకి వేరే రెస్ట్ అనేది కావాలనిపించదు మాస్టర్స్. అది ఎలా అంటే ఒక లక్ష్యం పెట్టుకొని సాధించాలి అన్న పట్టుదల ఉందంటే ఆ పట్టుదల ఎప్పుడూ కూడా రెస్ట్ అన్న మాటకి ఇసుక రేణు అంత చోటు కూడా ఇవ్వదేమో కదండి. ఐఎమ్ రైట్ మాస్టర్స్? ఒక చేత్తో పిరమిడ్ పత్రికలు కరెక్షన్ చేస్తుంటారు, మరో పక్క వచ్చిన వాళ్ళతో మాట్లాడుతుంటారు, మధ్య మధ్యలో సరికొత్త సందేశాలు డిక్టేట్ చేస్తుంటారు, భవిష్యత్తు పథకాలు పన్నుతుంటారు, కొత్త పుస్తకాలు చదువుతుంటారు. అంతేగాక అవన్నీ ఒక క్రమ పద్ధతిలో అమరేటట్లు పర్యవేక్షిస్తూ ఆధ్యాత్మిక వికాసాన్ని ప్రోది చేస్తుంటారు. అబ్బో, అదో సూపర్ కంప్యూటర్. శ్రమైక జీవన సౌందర్యం, పనిలో రిలాక్సేషన్ పొందటం ఎలా అన్నది ఆయన్ని చూసి నేర్చుకోవాలి. ఎంత పని చేసినా బోర్ కొట్టడం కానీ విసుగు కానీ దరిచేరవు. పైగా మనిషి మరింత శక్తివంతమైనట్లు కనిపిస్తారు. పని గురించి తరచూ ఓ మాట అంటుంటారు, నీ శక్తి చివరి సంకేతం వరకు గరిష్టంగా పనిచేయి, చాలు, మిగిలిన ఆ తర్వాత పనిని నువ్వు చేసిన కార్యభాగం పూర్తి చేస్తుంది. ఓకే అండి. మధ్య మధ్యలో సరికొత్త సందేశాలు డిక్టేట్ చేస్తూ ఇట్లా ఆయన పనితో మనల్ని పని నేర్చుకోవటం అనేది నేర్పిస్తూ ఉంటారు కదండి పత్రిజీ. అబ్బో, అదో సూపర్ కంప్యూటర్. శ్రమైక జీవన సౌందర్యం, పనిలో రిలాక్సేషన్ పొందటం ఎలా అన్నది ఆయన్ని చూసి నేర్చుకోవాలి. ఎంత పని చేసినా బోర్ కొట్టడం కానీ విసుగు కానీ దరిచేరవు. పైగా మనిషి మరింత శక్తివంతమైనట్లు కనిపిస్తారు. పని గురించి తరచూ మాట అంటుంటారు, నీ శక్తి చివరి సంకేతం వరకు గరిష్టంగా పనిచేయి, చాలు, మిగిలిన ఆ తరువాత పనిని నువ్వు చేసిన కార్యభాగం పూర్తి చేస్తుంది. శేషాచల విపీనాలలో వందలాది మందితో ట్రెక్కింగ్ చేసేటప్పుడు ఇది సాధ్యమా అన్న సంశయం రేగినప్పుడల్లా ఈ సూత్రమే తారక మంత్రమే నాకు బలమిచ్చింది. పనిలో పూర్తిగా లీనం కావడం అంటే ఆ పని నుంచి విముక్తి చెందటం కూడా.
అన్ని దానాల్లోకెల్లా మిన్న సమయదానం. మరి దానిని పూర్తిగా ఆచరిస్తున్నటువంటి యోగి పుంగవుడు కావున నేడు విశ్వ ప్రణాళికలో మొదటి స్థానాన్ని ఆక్రమించి యుగ మార్పిడికి హారతినిస్తున్నారు. ధ్యాన మహిళలు. గ్రీక్ తత్వవేత్త ప్లేటో 2,500 ఏళ్ల క్రితమే మహిళలకి మగవారితో సమాన అవకాశాలు ఉండాలని వాదించాడు. నిన్న మొదటి ఓషో రజనీష్ మహిళా వికాసానికి వరప్రసాదం. తరిగి పత్రిజీ మహిళల మర్యాద మన్నన అందుకున్నారు. వంటేళ్లకే పరిమితమైన మహిళలు వనసీమల్లో ట్రెక్కింగ్కు రావటం ఆయన చలువే. సంప్రదాయాలు కట్టుబాట్ల మధ్య నలిగిపోతున్న మహిళలకి ఆయన పెద్ద ఊరట. మునుపు మహా అయితే ఏ బజారుకో బస్తీకో వెళ్లేవారు. అది సాధ్యమైనంత వరకు భర్త కాని కొడుకు అన్నతమ్ముడు గాని తోడుండాలి. అలాంటి కుత్సిత భావాలు మురుగు కాష్టం నుంచి కాసింత బయటపడి క్లాసులు జరుగుతున్నప్పుడు కొత్త వాళ్ళ ఇంటికి వెళ్లి రావడం, మాట కలపడం, చిగురించే స్నేహాలు, మొగ్గ తొడిగే అనుబంధాలు వాళ్లలో కొంత తెరిపినిచ్చాయి. నిన్నో మొన్న ఒక ఫోన్ కాల్ అండి. వాళ్ళు అంటున్నారు, పత్రిజీ పుణ్యమా అంటూ మీరు అసలు ఇంట్లో నుండి బయటకు వచ్చేవాళ్ళు కాదు, మీరు ఎట్లా ఉంటారో కూడా మాకు తెలీదు, అలాంటిది పత్రిసర్ పుణ్యమా అంటూ మీరు బయటికి రావటం, ఇలా ఎదగటం జరిగింది, మేము రోజు అనుకుంటూ ఉంటాం అనటం జరిగిందండి. నిజం చెప్పాలంటే ఈరోజు మీతో ఇలాగ రోజు ఈ జ్ఞానాన్ని పంచుకునే అవకాశం కూడా పత్రిసర్ పుణ్యమేనండి. ఎప్పుడు కూడా పత్రిసర్కి సదా ధన్యవాదాలు తెలియచేసుకుంటూనే ఉంటాం కదా మనందరము. భర్తలు ఏవైనా నత్తులు గొడుతూ మాట్లాడితే పత్రిసర్ మొట్టిగాయలు వేసి మరీ మగరాళ్లను కిక్కురు మనకుండా చేయటం చూడడానికి నవ్వొస్తుంది. వాళ్ళు ధ్యానంను కాదనలేరు, అలా అని తమ ఆడవాళ్లు స్వేచ్ఛ తీసుకోవడానికి అంగీకరించను లేరు. మింగాలేక కక్కాలేక కొట్టుమిట్టాడుతూ ఉంటారు. అయితే తమ ఆంతరంగిక ఎదుగుదలే ఈ దుస్థితిని నివారించగలదు. తమ తల్లి, చెల్లి, భార్య, కూతురు, ప్రియురాలు అందరితో కలిసి ధ్యాన వృక్షం క్రింద విశ్రమించటం ఎంత బాగుంటుందో కదా. పట్టుమని 10 ఊళ్ళైనా తిప్పని భర్తల్ని కాదని గుండెలు వీసే కారడవుల్లో కొండ కోనల్లో సంచరించటం, ట్రెక్కింగ్ చేయటం, ఛాలెంజిల్లో భాగస్వామ్యం కల్పించటం, ఇవన్నీ పత్రిసర్ పుణ్యమేగా. అందుకే వారికి ఆయన పెద్ద రొమాంటిక్ హీరో. బాగా గమనిస్తే తమ భర్తలను కూడా కాదని ఆడవాళ్లు ఆయన పట్ల ఆరాధనాపూర్వకంగా చూడటం మన దృష్టి దాటిపోదు. పీలేరు మాస్టర్ సునందన మేడం మాట్లాడుతూ, పత్రిసర్లో ఒక్కొక్క చోట ఒక్కో విధమైన తేజో అంతరాలు కనిపిస్తుంటాయి. గమనించావా రమణ అని అడిగారు. నేను కంగు తిన్నా. అంత సన్నిహితంగా మెలిగిన ఆయనలోని మార్పుల గురించి అంతగా పట్టలే. నేనే కాదు, మిగతా ఎవ్వరూ ఈ అంశాన్ని ప్రస్తావించలే. కానీ ఆమె మాత్రం మహోల్లాసంగా చెప్పారు. ఇళ్లల్లో ఒక విధమైన కాంతితానో, ఆరుబయలు మరో విధంగానో, మరీ ముఖ్యంగా సముద్ర తీరాల్లో, అరణ్య ప్రకృతిలో, పౌర్ణమి వెన్నెల రేయల్లో మన మాస్టర్ మరింత సమ్మోహనంగా కనిపిస్తారు. ఆయన ఆరా అద్వితీయ కాంతులు కురిపిస్తుంటుంది. ఇక నుంచైనా గమనించని చెప్పారు. సో అండి, ఇక్కడ చీరాల దగ్గర జాండ్రపేట అని ఉంది. పత్రిసర్ మేబీ 5 కిలోమీటర్స్ శాకాహార ర్యాలీలో నడుచుకుంటూ వచ్చి అసలు తడిచి ముద్దైపోయారు, కొంచెం రుబ్బుతున్నారు కూడా. అప్పుడు అనిపించింది, ఆయన తల్లి గనక అక్కడ ఉంటే నాయనా అంటూ స్వేద తీర్చేవాళ్ళేమో అనిపించింది. ఆయన కూర్చుంటం ఆలస్యం అండి, ఇక షేకెండ్లు మొదలు పెట్టారు. అయితే నేను అక్కడుండి చూస్తూ ఉన్నాను పత్రిసర్ని. ఆయన చేయి చాపారు, షేకెండ్ ఇచ్చాను మాస్టర్స్. నేను నిలబడలేకపోయాను. నాకు వెంటనే పక్కనున్న మెడిటేటర్స్ కుర్చీలో కూర్చోబెట్టారు. అట్లా అంత ఎనర్జీ అండి. అసలు అక్కడ నిల్చున్నా సరే ఒక కరెంట్ షాక్ ఎట్లాగా సర్రున పాకుతూ ఉంటుంది అలా అనిపించింది. ఎంత హయ్యర్ వైబ్రేషన్, హయ్యర్ ఎనర్జీయో. చాలాసేపటి వరకు తెప్పరిల్లలేకపోయాను. అట్లా అనిపించింది. నిజంగా ఆ మేడం గుర్తించింది కరెక్టే మాస్టర్స్. దుర్మార్గం, దౌర్జన్యం, దురుసు, వర్తన, ధ్వంసరచన మగత్వం అంటే పురుషత్వంకు ప్రతీక. ప్రేమ, అనురాగం, ఆప్యాయత, సంరక్షణ స్త్రీయత్వంకు సంకేతం.
ఇవి రెండు శరీర తత్వాలు కావు. స్త్రీలలోనూ మగత్వం బుసలుగొట్టవచ్చు, అదేవిధంగా పురుషుల్లోనూ స్త్రీ లాలత్వం తొణికిసలాడవచ్చు. అయితే మగ మహారాజులు మాత్రం తొలుత స్త్రీయత్వం సంపాదించుకోవటానికి కృషి చేయాలి. శ్రీకృష్ణ, మహావీర, బుద్ధ, జీసస్, లావోజ్ తదితరులందరూ ఫెమినైన్ ధ్యానంతో మాత్రమే మగాళ్ళు స్త్రీయత్వపు సోబగులు సంతరించుకోగలరు. స్త్రీలు పుట్టుకతోనే ధ్యానులు. పుట్టుకకు మహిళా మాతృత్వపు శక్తే మూలాధారం. మగవాడు మాస్టర్ కావడం ద్వారా మాత్రమే సృష్టి చైతన్యాన్ని అర్థం చేసుకొని మాతృత్వపు మధురిమను అనుభవించి శిష్యుల్ని పొందుతాడు. శిష్యులందరూ మాస్టర్ల మానసపుత్రులే. నెలల తరబడి, ఏళ్ల తరబడి, ఒక్కోసారి జన్మల తరబడి మాస్టర్లు తమ గర్భంలో శిష్యుల్ని మోసి ఊపిర్లూది ఈ ప్రపంచంలోకి తెస్తారు. నేడు నిజమైన స్వేచ్ఛను అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్న మహిళలందరికీ ఆదర్శప్రాయురాలు స్వర్ణమాల పత్రి గారు. ధ్యాన శక్తి ద్వారా ప్రతి స్త్రీ ఆత్మవిశ్వాసాన్ని ఎలా పెంపొందించుకొనవచ్చు, అన్ని ధర్మాలను ఏ విధంగా నిర్వహించవచ్చో తెలుసుకోవచ్చు. అందుకే మన మూమెంట్ అంతా మహిళామయం. బ్రహ్మర్షి పత్రిజీ అమ్మలగన్న అమ్మ. ఆయన చెప్పిన పనులను చేయడానికి మహిళలు ఎందుకు ఉవ్విళ్ళూరుతుంటారో తెలుసా? పనులు చేయటమే తరువాయి వారి నోటి నుండి ఎస్ అనే పదం అంత వేగంగా వెలువడ్డానికి కారణమేంటి? మరి కాలితో చెప్తే చేత్తో ఎందుకు చేస్తున్నట్లు? ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ వర్క్ వల్ల కార్యశ్రేష్టత గొప్ప ఫీలింగ్ ఇస్తుంది, మహత్తర భావనకు బీజాంకురం చేస్తుంది. కృతజ్ఞత చెప్పకనే అంతటి ఘనమైన వాతావరణం అక్కడ పాదుకుంటుంది. సరి అయిన పని, సరి అయిన సమయంలో, సరి అయిన పరిస్థితుల్లో, సరి అయిన ప్రయోజనార్థమై, సరైన కారణానికై సవ్యంగా చేస్తే సమున్నతమైన ఆత్మసంతృప్తి లభిస్తుంది. ఆ ఆత్మసంతృష్టి నిజమైన జీవనోత్సవం. ఆత్మజ్ఞానహీనులు తప్పటడుగులు వేసేదిక్కడే. ఎప్పుడు ఏ పని చేయాలో, ఎలా చేయాలో అస్సలు తెలుసుండదు. దాంతో అంత అపసవ్యత, అసంబద్ధత. అందుకే ప్రతి ఒక్కరూ ఆత్మజ్ఞానులు కావాలి, మాస్టర్లుగా ఎదగాలి. మాస్టర్ అయ్యాక నువ్వేం చేసినా కరెక్టే. ఎందుకంటే కర్మసూత్రాలు, కార్యకారణ సంబంధాలు తెలుస్తాయి. కాబట్టి అన్నీ చెప్తూ ప్రతి మహిళ విజయం వెనుక పురుషుడు ఉంటాడు. మహిళలు క్వాలిటీ ఆఫ్ వర్క్కి, సేవా నిరతికి ప్రతీకలు అని చెప్తూ నేడు ఎన్నో ధ్యాన మహిళా ట్రస్టుల ఏర్పాటుకు ప్రోత్సహిస్తూ నడిపిస్తున్న మహిళా శక్తి మన బ్రహ్మర్షి. స్త్రీని అబలన్నారు, సబలన్నారు. పుస్తకాల్లో స్త్రీని శక్తి స్వరూపిణిగా తీర్చిదిద్దారు. అక్కడక్కడ ఎంతో మంది స్త్రీలు ఆత్మజ్ఞానంతో కూడిన శక్తి స్వరూపులుగా కూడా జీవించి చూపించారు. కానీ పత్రిజీ యుగధర్మంలో ప్రతి స్త్రీ శక్తి స్వరూపిణిగా జీవించి చూపించే రోజు వచ్చింది. అన్ని ధ్యానం చేసి అనుభవ జ్ఞానాన్ని నేర్చుకోవటం కోసమే మనం ఈ భూమి మీదకు వచ్చామనే అవగాహన ప్రతి ఒక్కరికి వచ్చిన తర్వాత ఎదుటి వారిని గైడ్ మాస్టర్స్గా స్వీకరించి నేర్చుకోవలసిన అనుభవ జ్ఞానాన్ని నేర్చుకుని ఎవరికి వారే శక్తిమంతులుగా తీర్చిదిద్దుకోగల సామర్థ్యం అందరికీ సాధ్యమే. స్వయుక్తి మార్పులోనే సమాజ మార్పు ఉంటుంది. ప్రతి ఒక్కరూ తమ అవగాహన విధానాన్ని మార్చుకుని ఎవరిని వారే ఉద్ధరించుకోవాలని చెప్తూ ఉంటారు. థ్యాంక్ యూ మాస్టర్స్.